మేమిద్దరం ముసలం, ఇది ఎట్లా జరుగుతుంది? దేవుణ్ణి ఎప్పుడు ప్రశ్నించొద్దు ఎట్లా జరుగుతుందో. శూన్యం నుండి అన్ని చేయగలిగిన దేవుడు. డో నాట్ క్వశ్చన్ హిమ్ హౌ ఇస్ దిస్ గోనా హ్యాపెన్. హీ కెన్ డూ ఇట్ ఇన్ మిలియన్ వేస్. నువ్వు అనుకున్నట్టు చేయడు, నువ్వు ఊహించని రీతిగా చేస్తాడు. నువ్వు ఇట్లా మాట్లాడకుండా ఉంటాం బెటరు కాబట్టి నోరు మూసేస్తా. అదే జరిగింది అక్కడ. నువ్వు మాట్లాడితే ప్రయోజనకరంగా జరిగే దాని గురించి మాట్లాడు, శాపం గురించి మాట్లాడుతూ, జరగని అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ, యూ బెటర్ జిప్ యువర్ మౌత్. ఉందా? నోరు మూసుకుని దేవుడు చేసే కార్యాలను చూడండి. కంగారు పడి నోరు తెరవద్దు. జరిగించే వీలవుతే స్తుతించి నోరు తెరవబడుతుంది. అంటే నువ్వు అవిశ్వాసపు మాట్లాడతా దేవుడు అనుమతించే దేవుడు కాదు. గాడ్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ అన్బిలీఫ్. ఈరోజు నీ అవిశ్వాసపు మాటను చూసి దేవుడు బాధపడుతున్నాడేమో. మీరేంటి భయపడేది? వాట్ ఈజ్ యువర్ ఫియర్? మీరు దేనికి భయపడుతున్నారు? ఏంటి భయపడుతున్నారు? చాలామందికి దేవుడు అన్నీ ఇచ్చాడు. చూసి ఏమి లేని వాడికి ఉన్న భయం వేరు, అన్నీ ఉన్నవాడికి ఉన్న భయం వేరు. తెలుసా? చెప్పమంటారు ఒక మాటలో? ఏమి లేడికి అంత భయం ఉండదు, నా దగ్గర ఏం లేదు, నా జీవితం ఇంటారా అని ఒక భయం ఉండొచ్చు అంతే. కానీ ఏమి లేని వాడికి అన్నీ వచ్చిన తర్వాత ఇవి ఉంటాయా పోతాయా